వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్. జయంతి అమీర్ శెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్ కి స్వాగతం. సాధారణంగా చాలా మంది హిందువులకు నిత్యం పూజ చేయటం అలవాటు. దేవుడికి దీపం పెట్టందే పచ్చి గంగ కూడా ముట్టరు కదా. ఒకప్పుడంటే ఉదయం లేచి ప్రశాంతంగా పూజ చేసుకుని రోజు ప్రారంభించేవాళ్లు. అయితే నేటి ఉరుగులు పరుగుల జీవితంలో ప్రశాంతంగా పూజ చేసుకోవడానికి కూడా సమయం ఉండటం లేదు. పైగా పూజ సమయానికి సంబంధించి జనాలలో చాలా అపోహాలు ఉన్నవి. ఉదయం ఏ సమయంలోపు పూజ చేయాలని దానిపై అనేక సందేహాలున్నాయి. దీనిపై శాస్త్రాలు పెద్దలు ఏం చెబుతున్నారు అంటే, పూజ చేయటానికి సరైన సమయము ఉదయం సూర్యోదయము అయిన 2-3 గంటల లోపే పూజ పూర్తి చేయాలని పండితులు చెబుతున్నారు. అంటే మార్నింగ్ 6-9 అంటే 6-9 గంటల మధ్య పూజ పూర్తి చేయటం ఉత్తమం. ఈ సమయాన్ని బ్రహ్మముహూర్త సమయము, తర్వాత వచ్చే పవిత్ర కాలముగా భావిస్తారు. ఈ సమయంలో మనసు ప్రశాంతంగా ఉండటమే కాక వాతావరణం కూడా అనుకూలిస్తుంది. అందుకే ఈ సమయంలో పూజ చేస్తే దేవతలు ఆశీర్వాదము సులభముగా లభిస్తాయని పెద్దలు అంటున్నారు. అలానే ఆయుర్వేదం ప్రకారం కూడా ఉదయం 9 గంటల్లో శరీరం మనసు చాలా బాగుంటాయి. ఈ సమయంలో పూజ చేస్తే ఆధ్యాత్మికంగాను కాక మానసికంగా కూడా బాగుంటుందని అంటున్నారు. సూర్యోదయం తర్వాత అనగా ఉదయం 10 నుంచి ప్రాంతం నుంచి రాహు కాలాలు, దుష్ట సమయాలు ప్రభావం పెరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే ఈ సమయంలో పూజ చేస్తే అంతగా ఫలితం ఉండదని, పైగా కొన్ని సందర్భాలలో ప్రతికూల శక్తులు కూడా ఆకర్షణ అవుతాయని కొందరు జ్యోతిష నిపుణులు చెబుతున్నారు. అలాగే ఉదయం ఆలస్యంగా పూజ చేయటం వల్ల ఇంట్లో సానుకూల వాతావరణం తగ్గుతుందని పండితులు హెచ్చరిస్తున్నారు. పూజ చేయటం ఆలస్యం కావటం వల్ల తప్పు జరుగుతుందని ఎక్కడ నిర్ధారణ చేయలేదు. కానీ పూజ ఆలస్యం అయితే వ్యక్తిగత దినచర్యలో చాలా ఇదిగా ఉంటుందని, అలాగే కొందరు ఇంట్లో చిన్న చిన్న సమస్యలు, గొడవలు, ఆర్థిక ఇబ్బందులు వల్ల పూజ ఆలస్యం అవుతుందని వెల్లడిస్తున్నారు. కనుక ఉదయం 9 గంటల లోపే పూజ పూర్తి చేసి మానసిక ప్రశాంతని పొందవచ్చునని పండితులు అంటున్నారు. మనం ఇడిగా కొబ్బరికాయ కొట్టినప్పుడు దేవుడికి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్